చేసుంటారు. వీళ్ళు ఇప్పుడు అనేది ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించలేని దుస్థితి వల్ల ఈ పథకాలు ముందుకు వెళ్ళట్లేదు అనేది. నిజంగా రేపొద్దున ఉపాధి పథకం కూడా వీళ్ళు చెల్లించలేని దుస్థితి ఉందని ముందే చెప్తున్నారు. నాకు అర్థం కాదు, మొన్ననే కదా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంది, పర్ఫెక్ట్ గా ఉంది, ప్లాన్డ్ గా ఉంది, జగన్ విధ్వంసం చేస్తే నేను దారికి తెచ్చానని. మరి ఇంకా దుస్థితి ఎందుకుంది? 40 రూపాయలు ఇవ్వడానికి ఏం బాధ? ఇవ్వచ్చు కదా. వీళ్ళే రాశారు కదా ఇళ్ల పత్రికల్లోనే, ఆర్థిక పరిస్థితి అద్భుతం చేశారు చంద్రబాబు అని. మరి 40 రూపాయలు ఇవ్వడానికి ఏం బాధ? అది సమస్య. ఒకవేళ ఇది కేంద్ర నిర్ణయాన్ని ధిక్కరించినట్టు ఏమన్నా అవుతుందా? రేపొద్దున దీని మీద ఏమన్నా ప్రకటన విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మా వల్ల ఆల్రెడీ పార్లమెంట్ లోనే చెప్పారు. లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడతా మంచి బిల్లే గాని, కాకపోతే మేము రెవెన్యూ లోడుతో ఉన్న రాష్ట్రం, తట్టుకోవడం కష్టం కాబట్టి మీరు భరించండి అని అడుగుతున్నారు. నేను చంద్రబాబు గారు అడిగి ఉండొచ్చు వెళ్ళి. అలాగే ఏపీకి సెపరేట్ ఎగ్జామ్షన్ ఉంటుందా? ఇస్తారా? చెప్పలేము. అంటే సెపరేట్ ఎగ్జామ్షన్ ఏమి ఇవ్వరు, ఫండింగ్ వేరేగా ఏమైనా ఇవ్వచ్చునేమో. అది కాకపోతే పథకం మరుగున పడకుండా తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర అందా రాష్ట్ర అందా సార్? ఇప్పుడు ఇద్దరిది ఉంటది. డబ్బులు కావాలంటే తీసుకోవడం, వద్దనుకుంటే వదిలేయటం. కార్యకర్తలు బతికేస్తుంది చాలా మంది, దిగు స్థాయి కార్యకర్తలు ఇటుతోనే. అవును అది ఇప్పుడు అంటే గ్రౌండ్ లెవెల్ లో కొంత డెవలప్మెంట్ కూడా దీని వల్ల జరుగుద్ది సార్ గ్రామాల్లో చాలా వరకు. ఇలాంటి పథకాల వల్ల ఆగిపోతే అది ఖచ్చితంగా ఇబ్బందే మరి భవిష్యత్తులో. రైట్, చూద్దాం. మొత్తానికి ఉపాధి పథకం అయితే అవసరం ఖచ్చితంగా, అది కొనసాగాలి. ఇప్పటి వరకు ఎలా అయితే ఏపీకే 87,000 కోట్ల రూపాయల కేంద్రం ఖర్చు